నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 27 లక్షల అక్రమ గుట్కా పట్టివేత, వివరాలు వెల్లడించిన ఎస్పీ శశిధర్ రాజు. ఓటు హక్కును నమోదు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. జిల్లాలో అక్రమ గుట్కా రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరంగా తనిఖీలు నిర్వహించడం వల్లే పెద్ద ఎత్తున గుట్కాను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు శశిధర్ రాజు వెల్లడించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో అక్రమంగా గుట్కా రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ చెక్పోస్టులతో పాటు పోలీసులను అప్రమత్తం చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా నిర్మల్ నుంచి ఖానాపూర్కు ఐచర్ వాహనంలో గుట్కా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ఎస్ఐ లచ్చన్న ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నట్లు వివరించారు. తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా డ్రైవర్ ప్రవర్తనలో మార్పు రావడంతో ఈ వాహనాన్ని తనిఖీ చేయగా మొత్తం 27 లక్షల గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన షేక్ అలీని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని అన్నారు. జిల్లాలో నిషేధిత గుట్కాను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దక్షిణమూర్తి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డితో పాటు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లక్ష్మణ్ శాస్త్ర చెక్ పోస్ట్ వద్ద ఆపి చెక్ చేసినప్పుడు ఆ బండి వ్యాన్ AP 136088 వ్యాన్ డ్రైవర్ షేక్ అలీ అని అతన్ని ఆ బండి డ్రైవర్గా అతను ఆపి అడిగినప్పుడు ఆ బండిలో ఏముండదని చెక్ చేసినప్పుడు దాంట్లో నిషేధిత గుట్కా దాదాపుగా 150 సంచులు, ఒక్కొక్క సంచిలో 60 సాచెట్స్ ఉన్న పాకెట్స్, 5 లక్షలకు పైగా సాచెట్స్ దాంట్లో టోటల్గా ఉన్నాయి. అతన్ని విచారించగా, షేక్ అలీని విచారించగా అతను హైదరాబాద్ నివాసస్తుడు. ఆ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అతను ఆరిఫ్ అని చెప్పేసి ఇతనికి ఈ లోడ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది రెండవసారి ఇతను రావడము. 10-15 రోజుల క్రితం కూడా ఒకసారి రావడం జరిగిందని చెప్పాడు. ఇది రెండవసారి ఇతను ఈ ఏరియాకు రావడము. మొదటిసారి వచ్చినప్పుడు కూడా అదేవిధంగా చందు రిసీవ్ చేసుకొని అక్కడ ఉట్నూరు జనారం సైడ్కు ఈ మెటీరియల్ దించిండని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది రెండవసారి రాగానే మనకు అందిన సమాచారం మేరకు ఈ డిఎస్పీ గారు ఆదేశానుసారము ఎస్ఐ లక్ష్మణ్ చాందా వాళ్ళ సిబ్బంది కనకాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఈ వెహికల్ను పట్టుకోవడము, తర్వాత ఇందులో ఉన్న బ్యాండ్ గుట్కాను సీజ్ చేసుకొని అతన్ని ఈరోజు ఇంట్రాగేషన్ రిపోర్ట్ చేసుకొని ఎవరెవరైతే ఇతనికి సహాయం చేశారు, ఇతని ఈ బిజినెస్లో ఎవరెవరు ఉన్నారు, ఆరిఫ్ కానివ్వండి, వెహికల్ ఓనర్ కానివ్వండి, ఆ తర్వాత బీదర్లో ఉన్న రిసీవ్ చేసుకున్న అతను కానివ్వండి, అక్కడ ప్రభు అని పేరు చెప్పాడు, అతని కోసం కూడా మేము టీంను పంపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ చందు అని చెప్పాడు, చందు కోసం కూడా కడమిరియాలో ఉంటాడని చెప్పేసి అన్నాడు. అతనికి ఎక్కడ ఏ ఊరు సరిగా తెలియదు. అతన్ని కూడా మేము పికప్ చేయడానికి టీంను పంపాము. అందరినీ మేము పట్టుకొని ఈ కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు షేక్ అలీని ఈ ప్రాపర్టీని కోర్టుకు అప్పగించడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని సరైన టైంలో స్పందించి పట్టుకున్న ఎస్ఐ లక్ష్మణ్ చాందా అండ్ టీమ్, ఇన్స్పెక్టర్ డిఎస్పీ గారిని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. జిల్లాలో ఓటు హక్కును నమోదు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఓటు హక్కు నమోదుపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గత నెల 25న ప్రారంభమైన ఓటర్ జాబితాలో పేర్ల నమోదు ఈ నెల 25 వరకు కొనసాగుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతైన వారు కూడా కొత్త జాబితాలో పేర్లు నమోదుకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం పెద్ద ఎత్తున ఓటర్ నమోదు కార్యక్రమం పెట్టుకున్నాం కానీ అప్పుడు కొంతమంది ఏదైతే ఓటింగ్ రోజు కొంతమంది ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది, మా పేర్లు లేవు, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, చాలామంది వచ్చడం జరిగినప్పుడు మేము చెప్పాము, మళ్ళీ కూడా మేము నమోదు చేస్తాము, మీరు రండి, ఎందుకంటే మేము మా స్థాయిలో స్వీప్ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేసి
అడ్వర్టైజ్మెంట్లు కూడా పేపర్లో ఇచ్చాము. తర్వాత ఎన్నో బ్యానర్స్ పోస్టర్స్ కూడా పెట్టి మీరందరూ కూడా మీ పేరు ఉందా లేదా ఈ యొక్క ఈఆర్ఓ నెట్లో అని కూడా మేము ఇంతకుముందు చెప్పినా కూడా చాలామంది చెక్ చేసుకోలేదు. ఇంతకుముందు కొన్ని పేర్లు డిలీట్ చేయడం జరిగిందనమాట, అది 2015లో. సో అప్పుడు కొన్ని పేర్లు మాకు కూడా తెలియదు, ఎపిక్ నెంబర్లు అని తీసేయడం జరిగింది. కాబట్టి కొంతమంది ఎపిక్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఓట్ చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ వచ్చాక ఈ ఎపిక్ నెంబర్లు డిలీట్ అయిపోయినాయని వాళ్ళకు కూడా తెలవడం జరిగింది. కాబట్టి నేను నా విజ్ఞప్తి, మీరు కూడా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫామ్ నంబర్ 6ను పూర్తి చేసి దరఖాస్తు చేసుకుంటే ఓటర్ జాబితాలో పేరు నమోదు చేస్తామని అన్నారు. అదేవిధంగా అన్ని BLO కేంద్రాల్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ప్రకటించిన ఓటర్ జాబితాలో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ఓటర్ల నమోదుకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. తహసీల్దార్ ఆఫీసెస్కి వచ్చి మీరు ఫామ్ 16ని కలెక్ట్ చేసుకుని వాటిని నింపి మీరు మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా BLOs కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా వెళ్ళి పేర్లు ప్రతి వాళ్ళు ఆ ఇంట్లో ఉండే సభ్యుల పేర్లన్నీ కూడా రిజిస్టర్లో రాసుకుని తీసుకొస్తున్నారు. ఆ పేర్లతో సహా వాళ్ళ ఎపిక్ నంబర్లు, తర్వాత వాళ్ళు ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటామన్నాము. సో ఈ నంబర్లు తెచ్చాక మనం ఈ ఎపిక్ నంబరు మన ఈఆర్ఓ నెట్లో ఉన్నాయా లేవా అని మేము చెక్ చేసుకున్నాక లేని పేర్లన్నీ కూడా మేము మళ్ళీ నమోదు చేసిన కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు CA ఆఫీస్ నుంచి కూడా ప్రతి ఒక్క సిటిజన్కి ఒక పోస్ట్ కార్డు కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఈ పోస్ట్ కార్డులు కూడా మన BLOలు అందజేస్తున్నారు. ఇవి అందినట్టు వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి 100% అందరు కూడా పేర్లు నమోదు చేసుకోవాలని నా విజ్ఞప్తి. పేర్లు లేని వాళ్ళందరూ కూడా మీరు ఫామ్ 6 తీసుకుని మీ పేర్లు నమోదు చేసుకోవాలిగా నేను కోరుతాను. 23కి ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాం. BLOలందరూ కూడా వాళ్ళ యొక్క పోలింగ్ బూత్స్లో వాళ్ళు ఉంటారు. సో ఆ రోజు అందరు కూడా వస్తే మేము వాళ్ళకి పేర్లన్నీ కూడా నమోదు చేసుకుంటాం. 25వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. సో మీరందరూ కూడా మీ యొక్క ఓటు వినియోగించుకోవాలని నేను కోరుతాను. నిర్మల్ ప్రసూతి ఆసుపత్రిలో ఆసుపత్రి సిబ్బంది చికిత్సల కోసం డబ్బులు అడుగుతున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో తమను వేధిస్తున్నారని నిర్మల్ మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన రాజమణి జిల్లా కలెక్టర్కు కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ నిర్మల్ ప్రసూతి ఆసుపత్రిని తనిఖీ చేయగా రాజమణి ఆసుపత్రి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీనిపై కలెక్టర్ స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే రాజమణి సోదరి అదే ఆసుపత్రిలో చికిత్సలు పొందడంతో తమపైనే ఫిర్యాదు చేస్తామంటూ రాజమణిని వేధించడంతో ఆమె బుధవారం కలెక్టర్కు కలిసి ఆవేదనను వెళ్లగక్కింది. దీనిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. పట్టణంలోని చింతకుంటవాడలో బుధవారం కంటి వెలుగు శిబిరం ప్రారంభమైందని మున్నూరు కాపు సంఘ కార్యాలయ భవనంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది 5 రోజుల పాటు నిర్వహించే శిబిరంలో రోగులకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్యంతో పాటు కంటి అద్దాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీవిద్య, సురేష్ గౌడ్, నిర్వాహకులు పురుషోత్తం, ప్రవీణ్ కుమార్, సుజాత తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని TNGO కార్యాలయంలో కుమ్మరి కుటుంబ సభ్యులకు 2వ విడతగా మట్టి దీపాల తయారీపై బుధవారం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా BC సంక్షేమ శాఖ అధికారి విజయ్ కుమార్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కుమ్మరి వృత్తితో సాంకేతిక నైపుణ్యంతో పాటు మట్టితో దీపంతాల తయారీకి ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్మల్ పట్టణంలోని బుధవార్పేట SC కాలనీలో గత 3 రోజులుగా విద్యుత్ దీపాలకు బల్బులు వెలగకపోవడంతో చిమ్మని చీకట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు బుధవారం మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే అధికారులకు సమాచారం అందినప్పటికీ స్పందించడం లేదని, అదేవిధంగా SC కాలనీలో మురికి కాలువలు, పారిశుద్ధ్యం నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉందని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చందల బందన్న, కాలనీవాసులు ఉన్నారు. పట్టణంలోని BSP పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మాయావతి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. సంఘ కార్యాలయ భవనంలో కేక్ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. BSP పార్టీని బలోపేతం చేసేందుకు మాయావతి నేతృత్వంలో కృషి చేయడం జరుగుతుందని అన్నారు. SC, ST, మైనార్టీలు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని ఆ పార్టీ నాయకులు దేవుళ్ల గంగాధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యం, బాబురావు, సాయన తదితరులు పాల్గొన్నారు. కుమారి మాయావతి గారి 63వ
జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఈ యొక్క వేడుకలను ఆర్థిక సంయోగ్ జన కళ్యాణ్ దివాస్గా జరుపుకోవాలని జాతీయ అధ్యక్షురాలు గారి ఆదేశానుసారంగా ఈనాడు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో అసెంబ్లీ కేంద్రాలలో బహుజన సమాజం అంతా కూడా బైట్ కుమారి మాయావతి గారి జన్మదిన వేడుకల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. మరి ఈ యొక్క జన్మదిన వేడుకల సందర్భం ఏంటిదంటే బహుజన్ సమాజ్ పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసుకునేటటువంటి దినోత్సవంగా, ఉద్యమ బలోపేతానికి ఆర్థికంగా సహకరించేటటువంటి దినంగా జరుపుకోవాలని మాన్యులు కాంచీరామ్ గారు బతుకున్న రోజునే మరి ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానిగా వర్ధమాన జీవితాల్లో కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరం కూడా ఈరోజు మరి కేకులు పంచుకొని సీట్లు పంచుకొని మనం జరుపుకున్న సందర్భంలో మనకి అదేవిధంగా బాధ్యత కూడా ఉంది. కాబట్టి మనం అందరం మనం మేడం గారి ప్రధానమంత్రి చేయాలన్నటువంటి ఆకాంక్షతోటి మనము ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఏకమై రాజ్యాధికార దిశగా పయనించాలని తెలియజేస్తూ మరొకసారి నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ నెల 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ పొలిశెట్టి విలాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 27 లక్షల అక్రమ గుట్కా పట్టివేత, వివరాలు వెల్లడించిన ఎస్పీ శశిధర్ రాజు. ఓటు హక్కును నమోదు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.